విజయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ తనిఖీలు చేసింది. అన్ని రికార్డులను అధికారుల కమిటీ పరిశీలించింది. ఆ సమయంలో హాస్పిటల్ సిబ్బందిలో ఒక్కరు మాత్రమే ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సీరియస్ అయింది. నిబంధనల ప్రకారం డాక్టర్స్, కౌన్సిలర్స్, తగిన సిబ్బంది లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫర్టిలిటీ సెంటర్ నుంచి ఒక్కరు మాత్రమే హాజరు కావడాన్ని నిలదీసింది అధికారుల కమిటీ. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో 2024లో అనుమతులు తెచ్చుకున్న డాక్టర్ నమ్రత వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొందిన పేరును పక్కన పెట్టేసింది. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తోంది. అయితే యూనివర్సల్ హెల్త్ కేర్ బోర్డుతో హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నట్లు బుకాయించిన సిబ్బందిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ సెంటర్లో ఐవీఎఫ్ కోసం 2027 వరకు, సరోగసీ కోసం 2029 వరకు డాక్టర్ అనుమతులు పొందినట్లు కమిటీ అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రికి రాత్రే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను తొలగించింది యాజమాన్యం. రోడ్డు పైన హాస్పిటల్ ముందు ఫర్టిలిటీ సెంటర్ పై ఉన్న సృష్టి బోర్డ్స్ ని తొలగించింది. సెల్లార్లో ఉన్న 2 కార్స్ మాయమయ్యాయి. బోర్డుల తొలగింపు వెనుక ఇవాళ తనిఖీలు జరుగుతాయన్న సమాచారం తెలియటమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఫర్టిలిటీ సెంటర్ కి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు డాక్టర్. సిబ్బంది కూడా ఇవాళ హాస్పిటల్ కి రాలేదు. అటు ల్యాబ్ ఇన్ఛార్జ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.